శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఖగోళంలో నవగ్రహాలలో సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే సూర్యుడి మేష సంక్రమణం జరుగుతోంది. అలా మారిన సూర్యుడు మళ్ళీ మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. వృషభ సంక్రమణం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 నుంచి మే 15వ తేదీ ఉదయం 6:28 వరకు సూర్యుడు మేషరాశిలోనే ఉంటాడు. సూర్యుడు మేషరాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ సూర్యుడి సంచారంలో మార్పు, అంటే సూర్యుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి రావటం అనే ఈ మార్పు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుందో, సూర్యుడి మేష సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే, ప్రతికూల ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవాలంటే సూర్యుడి అనుకూలత సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో పొందాలంటే ఎటువంటి శక్తివంతమైన సూర్య సంబంధమైన పరిహారాలు చేసుకోవాలో, సూర్యుడి మేష సంక్రమణ ప్రభావం సంపూర్ణంగా ద్వాదశ రాశుల మీద నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు, సూర్యుడి మేష సంక్రమణము ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది అనే విషయాన్ని పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారం 10వ స్థానములోకి వచ్చింది. దీన్ని దశమ స్థానం అనే పేరుతో పిలుస్తారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యుడి మేష సంక్రమణం 10వ స్థానంలో ఏర్పడింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 10వ రాశిలో సూర్యుడు ఉంటే అటువంటి సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు సూర్యుడు కర్కాటక రాశి వాళ్ళకి నెల రోజుల పాటు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. 10వ స్థానంలో అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తాడు. మరి సూర్యుడు ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు అనే విషయాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10వ స్థానంలో ఉన్న సూర్యుడు సమయమంతా కూడా ఏ పని చేసినా తొందరగా విఘ్నాలు లేకుండా ఆ పని పూర్తయ్యేలాగా చేస్తూ ఉంటాడు. కార్యసిద్ధిని తొందరగా కలిగింపజేస్తాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పని ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే, ఎన్ని అవరోధాలతో కూడుకున్న పనైనా సరే, సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆ అవరోధాలు, విఘ్నాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. చాలా సులభంగా కష్టమైన పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ధనలాభాన్ని కూడా కలిగింపజేస్తాడు. ఆదాయ మార్గాలు పెరిగేలాగా చేస్తాడు. రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెంపొందింపజేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో చేసే ప్రయత్నాలన్నీ అనుకూలించేలాగా చేస్తాడు. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి పదోన్నతిని కలిగింపజేస్తాడు. చాలా కాలంగా కర్కాటక రాశి వాళ్ళు జాబ్లో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి 100% ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషను, ఇంక్రిమెంట్, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్, ఏదైనా సరే దశమంలో 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు ఈ నెల రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మహనీయులతో సాంగత్యం ఏర్పడేలాగా చేస్తాడు. అంటే గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. ఈ నెల రోజుల్లోనే ఆ మహనీయులు, గొప్ప గొప్ప వాళ్ళతో ఏర్పడే సాంగత్యం అనేది అద్భుతమైన జ్ఞానాన్ని కర్కాటక రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. వాళ్ళ కలయిక వల్ల లాభం కూడా పొందుతారు. అంటే వాళ్ళతో కలిసి మాట్లాడటం, వాళ్ళ నుంచి విషయాలు నేర్చుకోవటం, దానివల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం, ఇవన్నీ కూడా
ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకి 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే శారీరకంగా కూడా సుఖాన్ని అనుగ్రహింపజేస్తాడు. శారీరక అనారోగ్యాలు ఏవి కూడా ఉండవు. ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాడు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ప్రధానంగా కలిగింపజేస్తాడు. ఎందుకంటే జ్యోతిషం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి 10వ స్థానం దశమంలో సూర్యుడు ఉన్నప్పుడు, దశమం అంటే వృత్తి స్థానం కాబట్టి సమాజంలో బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, నలుగురు చూసి గుర్తించి నమస్కరించటం, ఇవన్నీ కూడా ఈ నెల రోజుల్లో సూర్యుడు కర్కాటక రాశి వాళ్ళకి అనుగ్రహిస్తాడు. సమాజంలో ఒక విశిష్ట వ్యక్తిగా కర్కాటక రాశి వాళ్ళు పేరు తెచ్చుకోవటానికి 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు విశేషంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. ఈ ప్రయోజనాలన్నీ కర్కాటక రాశి వాళ్ళు పొందుతారు. ఈ ప్రయోజనాలు ఇంకా రెట్టింపు కావాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మేష సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 వృషభ రాశిలోకి ప్రవేశించే వరకు ద్వాదశ రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణ ఫలితాలు ఉంటాయి. అయితే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు ఇంకా బాగా రెట్టింపు కావాలంటే, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళు ఆదివారాలు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ఆదివారాలు ఎప్పుడు వచ్చినా సరే సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ద్వాదశ రాశుల వారికి సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే సూర్య భగవానుడికి ప్రీతికరమైన స్నానాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు వేసి ఆ నీటితో స్నానం చెయ్యాలి. అప్పుడు అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. అంతేకాకుండా మీరు స్నానం చేసే నీళ్లలో వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కూడా కలుపుకోండి. అప్పుడు ఇంకా అది సూర్యుడికి ప్రీతికరమైన స్నానం అవుతుంది. ఎర్ర పుష్పాలు, చిటికెడు కుంకుమ పువ్వు పొడి, వీటిని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేశాక సూర్యుడికి ఇష్టమైన విధంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అర్ఘ్యం వదిలిపెట్టాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? శుభ్రంగా తోమిన రాగి పాత్ర, రాగి చెంబు తీసుకొని దానిలో నీళ్లు పోసి అక్షింతల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. ఎర్రపూలు కొన్ని ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళలో వేయాలి. వీలైతే ఎర్ర చందనం కొద్దిగా వేయాలి. ఎండుమిరపకాయ గింజలు కొన్ని వేయాలి. ఇవన్నీ వేయలేని వాళ్ళు ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో ఎర్ర పుష్పాలు వేసినా సరిపోతుంది, లేదా కుంకుమ కలిపిన అక్షింతలు వేసినా సరిపోతుంది. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తీసుకొని తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో 12 సార్లు వదిలిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చదవాలి. ఇది అర్ఘ్య మంత్రం అంటారు. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చదువుతూ ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో 12 సార్లుగా వదిలిపెట్టాలి. లేదా ఒక్కసారి వదిలిపెట్టినా మంత్రం మాత్రం 12 సార్లు చదవాలి. ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. సూర్యుడికి ఇష్టమైన స్నానం చేయటం, సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం వదలటం, ఆ తర్వాత సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో వెలిగించాలి. సూర్యుడికి ఇష్టమైన సూర్య దీపం ఎలా వెలిగించాలంటే, సూర్యుడు 12 పేర్లతో సంవత్సరంలో ఉంటాడు. ద్వాదశ ఆదిత్యులు అనే పేరుతో ఉంటాడు. కాబట్టి సూర్యుడి ద్వాదశ ఆదిత్య రూపాలకు సంకేతంగా 12 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. సూర్యుడికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి వీలైతే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టాలి. ఎర్ర ఒత్తులు దొరకకపోతే ఒత్తుల కుంకుమ రాసి ఆ ఒత్తులతో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి? సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఆదివారం పూట ఈ సమయంలో ఎలా వెలిగించాలంటే, స్నానం చేశాక హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి సూర్యుడికి ఇష్టమైన నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్నే సూర్య దీపం అంటారు. చాలా సులభం. ప్రతి ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు వైపు 12 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఇంకా వీలైతే 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని సూర్య దీపం అంటారు. ఈ సూర్య దీపం పెడితే సూర్యుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి
సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులుతూ వెళ్ళండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా కేజింబావు గోధుమలు ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దేవాలయంలో దానం ఇవ్వండి. ఆదివారం ఉపవాసం ఉంటే ఇంకా అద్భుతం. సహజంగా ఎవరైనా మాంసాహారం తినాలనుకుంటే ఆదివారం తినకూడదని గ్రంథాల్లో చెప్పారు. వేరే వారాలు తినవచ్చు. చాలా మంది ఇతర వారాల్లో ఉపవాసం ఉంటారు, కానీ ఆదివారం మాంసాహారం కొంతమంది తింటారు. మాంసాహారం తినే వాళ్ళు ఎవరైనా ఆదివారం మాంసాహారం తినకూడదు, మిగిలిన వారాల్లో తినండి అని గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆదివారం మాంసాహారం తినకుండా ఉండటంతో పాటుగా ఎవరైనా సరే ఆదివారం పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు అంటే గోధుమ రవ్వ ఉప్మా ఇలాంటివి ఆహారంగా స్వీకరిస్తే కూడా సూర్య భగవానుడు విపరీతంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. లేదా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ లాంటివైనా సరే ఆదివారం రాత్రిపూట ఆహారంలో స్వీకరించండి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు తింటే ఈ రవిగ్రహ ఉపవాసం అనేది కూడా రవి మేష సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారాలలో ఏ పరిహారం వీలైతే ఆ పరిహారం చేసుకోండి. వీలైనన్ని పరిహారాలు ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు చేసుకుంటే ద్వాదశ రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చాంటింగ్ అయినా సరే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు వినండి. సూర్యుడి అనుగ్రహం వల్ల రవి మేష సంక్రమణం సంపూర్ణమైన అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా గోచారాన్ని మార్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు ద్వాదశ రాశులలో ఏ రాశులకు యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వారు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.